ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా? నా జీవితం పాడైపోయింది, నా చదువు పాడైపోయింది, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, నా ఆరోగ్యం చెడిపోయింది, నా కెరియర్ నాశనం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయాను, నా బ్రతుకు డస్ట్బిన్లో పడినటువంటి వస్తువు అయిపోయింది, నన్ను ఎవరైనా బాగు చేయగలరా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే బాగు చేయగలిగిన వాడు ఉన్నాడు. బంగారం లాంటి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంత పాడైపోయినా చెడిపోయినా ఆయన చేతిలో పడితే చాలు, భవిష్యత్తును భద్రపరుస్తాడో, బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాడో. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. బెత్షెబతో పాపం చేశాడు, కానీ పశ్చాత్తాప పడినప్పుడు సొలొమోను అనే మహాజ్ఞానిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. గర్వంతో సంఖ్య లెక్కింప చేశాడు, దానివల్ల శిక్ష వచ్చి పడింది. దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఏ స్థలమైతే కొనమన్నాడో, ఏ స్థలమైతే బలిపీఠం కట్టించాడో, పాప పరిహారార్థ బలిగా బలులు జరిగినాయో, అదే స్థలాన్ని దేవుడు అన్నాడు నా మందిరం కట్టడానికి ఉపయోగించు. 2 పాపములు దావీదు చేశాడు, కానీ పశ్చాత్తాప పడినప్పుడు